ఎందుకురా వాళ్ళు చెప్పుతో కొడుతున్నావు? రిస్క్. కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబుని చెప్పుతో కొట్టడంట. ఆ కక్షతో చంద్రబాబు మిథునరెడ్డిని అరెస్ట్ చేయించారంట. కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా? ఇది చంద్రబాబు కుట్ర. మా మిత్రన్న ఏ వికెట్స్కం చేయలేదు. అవునా నాన్న? మరి మీ జగనన్న హయాంలో పాత ఫ్రెండ్లు ఎందుకు తీసేశారు నాన్న? అది మద్యపాన నిషేధంలో భాగమే. ఆహా, మరి ఊరు పేరు తెలియని ఉల్ఫా ఫ్రెండ్లు ఎందుకు తెచ్చారు నాన్న? అది కూడా మద్య నిషేధంలో భాగమే. ఓహో, మరి డిజిటల్ పేమెంట్ లేకుండా ఎక్కువ రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతారు నాన్న? అది కూడా మద్య నిషేధం. మెట్టిరిగిపోద్ది. మద్య నిషేధం అంటే మద్యం లేకుండా చేయడం రా ముండమోపే. అరటి పనులు అమ్మేటోడు కూడా ఫోన్ పే, గూగుల్ పే యాక్సెప్ట్ చేసి ఈ రోజుల్లో మీ లెక్కల్లో బొక్కలు బయటపడతాయని డిజిటల్ పేమెంట్ లేకుండా వేల కోట్లు దొబ్బేయడం ఆ మద్య నిషేధము. మాకు అదంతా తెలియదు. పెద్దిరెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టినాడు కాబట్టి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టించినాడు. మరి ఆ లెక్క ప్రకారం వైసీపీ హయాంలో బాబు గారిని అక్రమంగా జైల్లో పెట్టించారు కదా. అంటే బాబు గారు మీ అన్నను కూడా మెట్టుతో పటాపటా గట్టిగా కొట్టినట్టేనా?